చింతగింజలపై 63 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను గీసిన ప్రముఖ చిత్రకారుడు అమీర్ జాన్ అబ్బురపరిచారు. కేవలం 6 గంటల 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు గాను అమీర్ జాన్ ని పలువురు కళాభిమానులు సత్కరించారు. పురమందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ రెవెన్యూ అధికారి రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు చిత్రపటానికి ప్రపంచ రికార్డులో స్థానం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జయరామయ్య, ఎస్సీ కార్పొరేషన్ పీడీ సోమయ్య, అమరావతి కృష్ణారెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 63 చిత్రాలను చింతగింజలపైన కేవలం 6 గంటల 12 నిమిషాలలో వారు పూర్తి చేశారు. అసలు టార్గెట్ 7 అవర్స్ లో వారు కంప్లీట్ చేయాలి. కానీ 6 గంటల 12 నిమిషాల్లో పూర్తి చేసి మా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక జాతీయ రికార్డుగా వారి 2012 సంవత్సరానికి ఒక కొత్త రికార్డుగా వారి పేరు నమోదు చేస్తున్నాము. 2013 సంవత్సరం బుక్ లో వారి నేమ్ ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు వారికి ఒక ప్రపంచ రికార్డు వారు గుర్తించారు. ఈరోజు మా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక అనుగుణంగా వారు ఏం చేస్తారు, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా వారి 2012 సంవత్సరానికి వారి పేరు నమోదు చేస్తున్నట్టుగా వారు అఫీషియల్ డిక్లేర్ చేశారు. ఈరోజు నెల్లూరు చిత్రలేఖ గీశారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, జీవితం అనేది ఒక మార్కులే కాదు. ప్రస్తుతం చదువు చూస్తుంటే మనం మార్కుల మీద దృష్టితో పేరెంట్స్ అయిస్తుంది తప్పితే వారిని వాళ్ళ ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందని చూసి కాకుండా పేరెంట్స్ ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ రంగంలో వాళ్ళని పైకి తీసుకోవాలని రుద్దుతున్నారు. ఇబ్బంది పెట్టే ఈ స్టడీస్ తప్ప వాళ్ళ మనోవికాసానికి ఏ విధంగా మనం రూపుదిద్దాలనేది పాఠ్యాంశాల్లో చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కృష్ణారెడ్డి గారు చెప్పారు, ఎందుకంటే ఒకతో వారే అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఉదరిస్తున్నాను.